హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద గ్రహణం, హోలీ పౌర్ణమి మరియు గ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. పాల్గొన పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది అని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమిపైన దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్భాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషము రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టువిడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు. కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం గురించి ఎవరు భయపడవద్దు. అంతగా భయంగా ఉంటే వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. సోమవారం ఉదయం 10:24 ఈ గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:01 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరమైతే లేదు. పాటించినా తప్పేమీ లేదు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూర వండకూడదు. ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఎవరైనా ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం చేతిలో రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కష్టాలు వస్తాయి. సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్యం బారిన పడతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ గ్రహణం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుంది. అంటే వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి. అలాగే కొమ్మల మీద మనసు పులకరించేలాగా కోయిలమ్మ కుహు కుహు అంటూ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో దుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి దుండి అనే రాక్షసి చనిపోయిన రోజు
కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ దుండి అనే రాక్షసి చిన్న పిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలకు ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్న పిల్లలకు ఉన్న బాలరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తరువాత ఆ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుదుటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలరిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకుని నుదుటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యలు నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు దుండి రాక్షసి పీడ నివారణార్థం బూడిద అని రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారు అనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాలరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. శక్తివంతమైన హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ, చిటికెడు కల్లుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రం చిటికెడు కల్లుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం అయితే చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో దరిద్రం దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల మీ ఒంట్లోని వ్యాధులు కూడా మీకు తెలియకుండానే పోతాయి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి మరియు పప్పు వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇవేమీ కూడా వండకూడదు. కనీసం తాలింపులలో కూడా పప్పు దినుసులు, పప్పు వాడకూడదు. పుట్నాల పప్పుతో చేసిన చట్నీ కూడా తినకూడదు. పప్పుతో ఎటువంటి కూరలు వండకూడదు. అలాగే ముల్లంగి కూర కూడా వండకూడదు. పప్పు, ముల్లంగి ఈ 2 తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పప్పు, ముల్లంగిని ఈరోజు తినకూడదు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. చాలామంది ఆదివారం రోజు నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు. దాన్ని సోమవారానికి కూడా దాచుకొని సోమవారం కూడా తింటూ ఉంటారు. మామూలు రోజుల్లో అలా చేసినా పర్వాలేదు, కానీ ఈ సోమవారం రోజు గ్రహణం, పౌర్ణమి వచ్చాయి కనుక ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. పప్పు, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3ంటిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం గండాలు వస్తాయి, బిచ్చమెత్తుకునే స్థాయికి పోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాల పాలవుతారు. కాబట్టి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించే వారు సాయంత్రం చంద్రుణ్ణి ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలితా సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ పాల్గొన పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణ ఫోటో ముందు కానీ, శివ పార్వతుల ఫోటో ముందు కానీ ఉసిరికాయ దీపాలను కానీ, పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరి పిండిని తీసుకొని దానిలో పాలు, బెల్లము, అరటి పండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ఒక ప్రమిద చేసుకుని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెని వేసి దీపాలను వెలిగించుకోవాలి. 1 నుంచి 7 లోపు ఎన్ని పిండి దీపాలు అయినా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. హోలీ పండుగలో రంగులకు ప్రముఖ పాత్ర ఉంది. పూర్వం ఈ పండుగకు ఉపయోగించే రంగులను సాంప్రదాయబద్ధంగా తయారు చేసేవారు. ఇవి కళ్ళల్లోకి పోయినా పెద్దగా హాని కలిగించేవి
కలిగించేవి కావు. అయితే ఇప్పుడు లభించే రంగుల్లో హానికరమైన రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు కలుపుతూ ఉన్నారు. ఇవి శరీరం మీద పడిన వెంటనే చర్మం ఎర్రబడడం, దద్దుర్లు రావడం, తిమ్మిరి తదితర బాధలు కలుగుతాయి. రంగులు కళ్ళల్లో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రంగులు ఇంత విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రియ రంగులు ఉపయోగించేవారు. మన తాతలు ముత్తాతలు అప్పట్లో హోలీ ఆడడానికి పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చ రంగు కోసం ఆకులను ఉపయోగించేవారు. అలాగే ఎండిన పువ్వులతో, మోదుగ పువ్వులతో రంగులను తయారు చేసేవారు. ఈ రంగులతో హోలీ ఆడడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చల్లుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఆ రంగులను శరీరానికి పూయడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, టాన్ మొదలైనవి కూడా పోతాయి. ఆ రోజుల్లో మందారము, గంధము, దానిమ్మ, కుంకుమ, గోరింటాకు, బిల్వాకులు, జకరంగ పువ్వులు వంటి వాటితో హోలీ రంగులను తయారు చేసేవారు. వీలైతే ఇంటి దగ్గరే రంగులు లేదా రంగు నీళ్లు తయారు చేసుకుని వాటితో హోలీ పండుగ చేసుకుంటే చాలా చాలా మంచిది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.